హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు క్యారెట్తో హెల్దీగా పాయసం చేయబోతున్నాను. ఇది ఉపవాసం చేసే వాళ్ళకి, అలాగే స్వీట్ తినాలనుకున్న వాళ్ళకి ఈ క్యారెట్ పాయసం చాలా హెల్దీగా ఉంటుంది. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బాదం, జీడిపప్పు ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, వీటిని గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 క్యారెట్ తురుము వేసుకోవాలి. నేతిలో ఈ తురుము ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు వేయించేప్పటికీ ఈ క్యారెట్ తురుము చక్కగా మెత్తబడింది. అరగంట ముందే సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాను, వీటిని వేసేసుకుందాం. ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి కడిగించాను, నీటితో సహా వేసాను. అలాగే 1 గ్లాస్ నీళ్లు కూడా వేసుకుందాం. సగ్గుబియ్యం ముందే నానబెట్టాం కదా, తొందరగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం అయితే ఉడుకుతున్నాయి. ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించాలి. సగ్గుబియ్యం చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకోవాలి. సగ్గుబియ్యం ఎన్నైతే వేసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి. అలాగే 2 యాలకులు గింజలు దంచి వేసుకోవాలి. బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించాలి. బెల్లం అయితే కరిగిపోయింది, చూసారు కదా. స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇదైతే కాస్తంత చల్లారింది. ఇప్పుడు దీనిలో కాచిన చిక్కని పాలను వేసుకుందాం. బెల్లం వేసాం కదా, ఇలా చల్లారబెట్టి వేసుకున్నట్లయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి. పంచదార వేసుకునేటట్లయితే పాలు ఉడికేటప్పుడే వేసేసుకోవచ్చు. పాయసం రెడీ అయిపోయింది. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. అంతేనండి, క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.